खोलेगा तो आप ऐसा करेगा तो అలా చేసినట్లయితే प्रभु का दास आप पूछते हैं। అప్పుడు దైవదాసుడు మిమ్మల్ని హెచ్చరిస్తాడు. इसलिए కాబట్టి आइए वीडियो खोल लीजिए सब लोग। రండి అందరూ మీ వీడియోని ఒప్పించేయండి. आइए आज नीति वचन के बारे में सुनेंगे। ఈ రోజు సామెతల గ్రంథం గురించి ధ్యానం చేద్దాం. सब लोग बाइबल खोल दीजिए। అందరూ మీ బైబిల్ గ్రంథాన్ని ఒప్పించేయండి. नीति वचन के बारे में हम सुनेंगे। సామెతల గ్రంథం 3వ అధ్యాయము नीति वचन 3रा अध्याय। మనం పోయిన దినాన 7, 8, 9 7, 8 వచనాలు ధ్యానం చేసుకున్నాం. पिछले हफ्ते 7, 8, 9 ओनली 7, 8 ने हमने ध्यान किया। ముఖ్యమైన విషయం మనం జ్ఞాని అని అనుకోవద్దని, हम अपने आप को ज्ञानी करके नहीं समझना। అలా చేస్తే గనుక దేవుడు ఖచ్చితంగా మనల్ని గమనిస్తాడు, తగ్గ ఫలం మనకు దయచేస్తాడని విన్నాం. ऐसा करेगा तो प्रभु हम हमारे ऊपर ध्यान रखेंगे, वो अपना फल हम आपको मिलेंगे। జ్ఞాని అనుకునే ప్రతి మనిషిలో అహంకారం, గర్వం ఉంటుందని కూడా తెలుసుకున్నాం. मैं ज्ञानी करके अगर कोई भी सोचेगा तो उसके अंदर घमंड होता है। అయితే మనం దేవుని యొక్క భయభక్తులతో కలిగి ఉండి చెడుతనాన్ని విడిచిపెడితే మనకు దేవుడు మంచి స్వస్థతనిస్తాడని విన్నాం. परमेश्वर का भय और भक्ति करके अगर बुराई को छोड़ेगा तो परमेश्वर हमें आशीष देगा। అయితే ఈ సమయాన మనం 9వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. आज हम 9वीं वचन चैप्टर 3 प्रोवर्ब्स और वर्सेस 9 हम ध्यान करेंगे 9 से। నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను ఘనపరచుము. अपनी संपत्ति के द्वारा और अपनी भूमि की सारी पहली उपज देकर यहोवा की प्रतिष्ठा करना। అలా 10వ వచనంలో అంటున్నాడు, 10वें वचन में कहता है, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. इस प्रकार तेरे कत्ते बड़े पूरे रहेंगे और तेरे रसकुंड से नया दाक मधु उमड़ता रहेगा। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, Praise the Lord, hallelujah, హల్లెలూయా. hallelujah। మన దైనందిన జీవితానికి సామెతల గ్రంథం ఎంతో ఉపయోగపడుతుందని విన్నాం. हमारे रोजवारी जीवन में ये नीति वचन बहुत ही लाभदायक है। అలాగే పరిశుద్ధమైన జీవితాన్ని మనం కొనసాగించడానికి కూడా ఈ యొక్క సామెతల గ్రంథం ఉపయోగపడుతుంది. ऐसे ही पवित्र जीवन जीने के लिए ये नीति वचन बहुत ही लाभदायक है। మరి తండ్రి అయిన దేవుడే కదా సొలొమోన్ మహారాజ్కి ఇట్టి జ్ఞానాన్ని ఇచ్చి మనకు సామెతల గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతుంది. सलोमन महाराज को ज्ञान कौन दिया? हमारे पिता परमेश्वर है ना, ఆయన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. उनके द्वारा हमसे बातचीत करता है। మన ప్రవర్తన దిద్దుకోవాలి అంటే దేవుని యందు భయభక్తులు కావాలని తెలియపరుస్తున్నాడు. हम अपने आप को सुधारने के लिए परमेश्वर का भय मानना बहुत जरूरी है। దేవుని యందు భయం ఉన్నది అంటే అదే నీకు ముఖ్యమైన జ్ఞానం అని కూడా చెప్పాడు. अगर परमेश्वर का भय मानना ही आपके अंदर प्रमुख ज्ञान की बात है, దీనికంటే మించిన జ్ఞానం ఇంకొకటి లేదు. इससे अधिक कोई भी ज्ञान नहीं है। దేవుని యందు భయభక్తులు ఉన్నదే పరిపూర్ణమైన, వాస్తవమైన, నిరంతరం నిలిచి ఉండే జ్ఞానం. अगर परमेश्वर का भय मानना है, ये शाश्वत जीवन के लिए आपको ज्ञान प्राप्त करता है। కాబట్టి इसलिए అయితే పరిపూర్ణంగా మనలో నిలిచి ఉండే జ్ఞానము కలిగిన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, परिपूर्ण रूप में वो ज्ञान भरा हुआ परमेश्वर हमसे क्या कहता है? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. अपनी संपत्ति के द्वारा और अपनी भूमि की सारी पहली उपज देकर यहोवा की प्रतिष्ठा करना, అప్పుడు నీకు సంపూర్ణమైన ధన సమృద్ధి కలుగుతుంది అన్నట్లు చెప్తున్నాడు. तब आपको बहुत ही धन प्राप्त होता है। మరి 7వ వచనం 8వ వచనం చూస్తేనేమో జ్ఞాని వనుకోకుండా దేవుని యందు భయభక్తులతో చెడుతనాన్ని విడిచిపెడితే నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు. अगर 8वें वचन में कहता है तू बुद्धिमानी ना होना, अगर परमेश्वर यहोवा का भय मानना और बुराई से अलग रहना। और 8 में कहता है ऐसा करने से तेरा शरीर भला चंगा और तेरी हड्डियां अष्टपुष्टि होंगे। అంటే దేవునికి లోబడి దేవుని యందు భయభక్తులు ఉంటే మనకేమో శరీరానికి స్వస్థత, अगर परमेश्वर का भय मान करके उनकी आज्ञाओं को चलेगा तो हमारा शरीर का अच्छी अष्टपुष्टि रहेगा। అలాగే దేవునికి ఇవ్వాల్సినవి ఇస్తే గనుక अगर परमेश्वर को जो देना है वो देगा तो
మనకి సమృద్ధికరమైన ఆశీర్వాదం దొరుకుతుంది అంటే हमको बहुत अच्छे संपूर्ण रूप में आशीर्वाद मिलेंगे। ఈ లోకంలో బ్రతకడానికి అవసరమైన ధనపూర్వకమైన ఆశీర్వాదం ఆస్తిపూర్వకమైన ఆశీర్వాదాలు దొరుకుతున్నాయి అంటున్నాడు. बहुत लोग सोचते हैं अगर परमेश्वर का अच्छा ऐसा करने से इस संसार में हमको बहुत आयु से प्रभु आशीर्वाद मिलेंगे। అంటే దేవుని యందు భయభక్తులు ఉంటేనేమో ఆరోగ్యం కలిగిస్తాడు. अगर परमेश्वर का भय मानना तो आरोग्यता मिलता है। దేవునికి ఇవ్వాల్సిన భాగం ఇస్తే ఆయన మనకు ఆర్థికంగా సహాయం చేస్తాడు. अगर परमेश्वर का जो भाग है उनको जो देगा तो हमें संपत्ति संसार में देगा। ఎందుకు దేవుడు తన మరి భాగమని ప్రథమ ఫలాల గురించి ప్రతిష్టాపన గురించి 10వ భాగం గురించి ఎందుకు అడుగుతూ ఉంటాడు? क्यों दशमांश दे दो और जो भी आपकी उपवास में जो आ गया प्रथम फल दे दो, अपनी आमदनी दे दो करके क्यों बोलता है? ఎందుకు దేవుడికి వీటితో అవసరమా? क्यों? इससे परमेश्वर का कुछ लाभ है। పరమేశ్వరు దేవుడు అంటే ఆత్మ గనుక కదా. परमेश्वर का आत्मा है। మరి ఆత్మరూపైన దేవునికి ఆకలి అవసరం లేదు, ఇంకే అవసరం కూడా లేదు, వీటితో పని కూడా లేదు. अगर परमेश्वर आत्मा है तो उसको भूख नहीं लगता, ये पैसा से ये धन संपत्ति से उसको कोई फायदा नहीं। అయితే ఎందుకు అడుగుతున్నాడో అనేది మలాకి గ్రంథంలో చక్కగా రాశాడు. अगर क्यों हमसे अगर प्रथम फल मांगता है, दशमांश मांगता है, अपने उपवास में अपना भाग क्यों मांगता है, मलाकी में बहुत अच्छी तक लिखा है। చూడండి మనందరికి తెలిసిన విషయం 3వ అధ్యాయము आइए मलाकी 3री अध्याय निकाल दीजिए। 8వ వచనం నుండి 10వ వచనం చూస్తే आइए 8 से लेकर 10 तक देगा तो मलाकी, అలాగే 12 దాకా కూడా మనం ధ్యానం చేయొచ్చు. దీనిలో 8 से लेकर 12 तक अगर हम देखेगा तो मलाकी, మానవుడు దేవుని యొద్ద దొంగిలించునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణను ఇయ్యలక్క దొంగిలితిరి. చూడండి ఇక్కడ, क्या मनुष्य परमेश्वर को धोखा दे सकता है? पर देखो तुम मुझको धोखा देते हो और तो भी पूछते हो हमने किस बात में तुझे लौटा है? दशमांश और उठाने की बेंट में। అంటే దేవుడు ఇవ్వమని సామెతల గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. अगर परमेश्वर दे दो करके नीति वचन के द्वारा हमसे बात करता है, అలాగే మలాకి గ్రంథం ద్వారా అంటున్నాడు ఖచ్చితంగా మీరు ఇవ్వకపోతే నా దగ్గర నుంచి దోచుకునే దొంగలు మీరు అంటున్నాడు. अगर इस मलाकी चैप्टर में और चैप्टर 3 और 8 और 9 में कहता है तो आप लोग मेरे से लूटते हो। అంతేకాకుండా శాపగ్రస్తులని కూడా అంటున్నాడు ఇక్కడ. तो आप शाप मिल जाता है आपको। 9వ వచనం అంటున్నాడు మీరు శాపగ్రస్తులై ఉన్నారు. आपको श्राप मिलेगा। ఎవరైతే దేవుని యొద్ద దొంగిలిస్తున్నారో వారు శాపగ్రస్తులు. आपको भारी शाप पड़ेंगे जो परमेश्वर से चोरी करता है। ఎందుకు దేవుని వద్ద నుండి మనం తీసుకున్నది లేదే. अगर परमेश्वर से हम कोई नहीं लिया, कुछ नहीं लिया, మనం తీసుకున్న దేవుని వద్ద నుండి परमेश्वर से हम कुछ लिया क्या? మరి దేవుడు ఏమంటున్నాడో ఈ 10వ భాగం గురించి చూద్దాం. परमेश्वर क्या बोल रहे दशमांश के बारे में देखो। అలాగే అర్పణల గురించి ఏమంటున్నాడో చూద్దాం. अगर अर्पण के बारे में क्या कहता है देखो एक बार। లేవి కాండము लव्य अवस्था, 27వ అధ్యాయము आइए लव्य अवस्था 27వ అధ్యాయము 27 30వ వచనం చూస్తే, आइए लव्य अवस्था 27 30వ వచనము लव्य अवस्था 30। हाँ निकाल दीजिए सब लोग। 27-30లో చూస్తే భూధాన్యములలోనేమి వృక్ష ఫలములనేమి భూఫలములన్నింటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితము. हाँ लव्य अवस्था चैप्टर 28 और 30 से अगर पढ़ेंगे, फिर भूमि की उपज का सारा दशमांश, चाहे वे भूमि का बीज हो चाहे वृक्ष का फल, या यहोवा की है, ये यहोवा के लिए पवित्र ठहरे। అంటే మనకి ఇచ్చిన దానిలో నుంచి దశమ బలం గాని ప్రథమ ఫలాలు గాని ఇవంట దేవునికి ప్రతిష్ఠితమైనవి, అవి దేవుని యొక్క సొమ్ము. प्रभु हमें जो देता है ये प्रभु को देना है, ये प्रभु का है, प्रभु का ये निज संपत्ति है। ఇది దేవుడి సొమ్ము అని దేవుడు దానికి పేరు పెట్టాడు. ये परमेश्वर का निज संपत्ति है करके इनको नाम दिया। వాస్తవానికి ఆలోచన చేస్తే वास्तव रूप में अगर आलोचना करेगा तो దావీదు మహారాజు కూడా ఏమంటాడు ఈ మాటకి? दावीद राजा भी क्या कहता है इस बात को? ఏమంటున్నాడు क्या कहता है इस बात को? చూద్దాం ఒకసారి. देखेंगे। हाँ एक इतिहास
29వ అధ్యాయము एक इतिहास 29 మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే एक इतिहास 29 14వ వచనం 14 ఈ ప్రకారం మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను నా జనులెంత మాత్రపు వారు సమస్తమును నీ వలనే కలిగెను గదా నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చున్నాము అంటున్నాడు. देखा ये एक इतिहास चैप्टर 29 वर्सेस 14 में कहता है मैं क्या हूं और मेरा प्रजा क्या है कि हमको इस रीति से अपनी इच्छा से तुझे भेंट देने की शक्ति मिले, तुझी से तो सब कुछ मिलता है और हमने तेरे हाथ से पाकर तुझे दिया है. ఇప్పుడు దేవుడు ఎందుకు మనల్ని పదో భాగము లేక పదం ఫలాలు ప్రతిష్టార్పణ అడుగుతున్నాడు? हमको क्यों प्रभु दशमांश और प्रथम फल और हमारे संपत्ति में कुछ भाग क्यों मांगता है? చెప్తున్నాడు ఇది నా భాగం అన్నాడు. ये मेरा भाग है. దాని గురించి దావీదు మహారాజు ఏమంటున్నాడు? उसके लिए दाविद महाराज दाविद राज क्या बोलता है? ఇది మేము నీకు ఇస్తుంది కాదు ప్రభా, నువ్వు మాకు ఇచ్చేవే చాలా మొత్తం, అందులో నుంచి ఏ కొంతో నీకు ఇస్తున్నాం అంటున్నాడు. हमने आपको नहीं दे रहे प्रभु, आपने हमें दिया ना, చాలా ఎక్కువ, बहुत दिया है आपने, हमें बहुत दिया, उसमें से हम थोड़ा सा आपको दे रहे. అదే కదా ఇక్కడ నేను 29వ దినవృత్తాంతాలు మొదటి దినవృత్తాంతాలు 29:14 అదే రాయబడి ఉంది. एक इतिहास और 29 अध्याय और 14 में यही लिखा है. మేము ఇష్టంలో గొప్పతనం లేదు, हम देने में कोई महानता नहीं है. చాలా మంది అనుకుంటారు మేము ప్రథమ ఫలములు ఇస్తున్నాము, ప్రతిష్టార్పణలు ఇస్తున్నాం, దశమ భాగాలు ఇస్తున్నాం అంటే గొప్ప కార్యం చేస్తున్నాం అనుకుంటున్నారు. बहुत लोग सोचते हैं हम दशमांश देते हैं, प्रथम फल देते हैं, परमेश्वर को हमारा संपत्ति में निज भाग दे तो बहुत कुछ दे रहे कर सोचते हैं. కానీ దావీదు చూడండి ఎంతో మనందరికంటే చాలా ఎక్కువ చేశాడు దేవుని పని కోసం. दावीद राजा हमसे ज्यादा प्रभु के लिए किया है, దేవుని మందిరం కోసం ఎంతో గొప్ప పని చేశాడు. परमेश्वर के मंदिर के लिए भी बहुत कुछ किया है. అంత చేసిన ఆయన అంటున్నాడు, इतना कुछ किया. दावीद कहता है నేను గాని నా ప్రజలు గాని ఎంతటి వారమి ఏ పాటి వారమి, मैं हूं, मेरा प्रजा है, हम क्या है, కానీ నీవిచ్చేవే అందులో నుంచి కొంతే నీకు ఇస్తున్నాం అంటున్నాడు. अगर आपने जो दिया उससे थोड़ा सा कम देते हम. మనకు కూడా ఇస్తుంది ఎవరు? हमको कौन देता है? మన స్వశక్తితో మన ఉద్యోగం చేయగలుగుతున్నామా? हम अपने खुद का कमाई हमारा खुद का शक्ति कर रहे, शक्ति से कर रहे क्या? మన స్వశక్తితో మన భూమి నుండి పంట పండించుకోగలుగుతున్నామా? क्या हमने अपनी निज भूमि से हम अपने खुद को शक्ति से हम कमाते हैं क्या? కేవలం మన శక్తి వల్లే జరుగుతుందా ఇది? केवल हमारे ताकत शक्ति के द्वारा होता है क्या? మనకు తెలిసి మధ్యకాలంలో ప్రకృతి వైఫల్యాల వల్ల పంట చేతికి వచ్చిందన్న సమయంలో వరదలు వచ్చి పంటలంతా నాశనం అయిపోయాయి. हमें पता है इस बीच में सब कुछ अच्छा फसल पकता है, उसी समय जो भी बाढ़ बारिश आता है सारा कुछ खत्म हो जाके जमीन में मिल जाता है. మరి అంతకాలం మనమే దాని వెనక ప్రయాసపడ్డాం. हम इतने महीने उसी के पीछे हम प्रयास करके गया. దేవుని కృప అనేది ఆ సమయంలో అది మనకు చేతికి అందించితే తప్పితే మన శక్తి వల్ల అది మనకు దొరకదు ఆ పంట. परमेश्वर की कृपा है, अगर कृपा नहीं तो वो फसल हमें नहीं मिलेगा. అలాగే ఉద్యోగాల విషయంలో మన రాకపోకల్లో డ్యూటీ చేయగోగటానికి కూడా శక్తి ఎవరిచ్చింది? हमारे नौकरी में आने जाने में हमको शक्ति सामर्थ्य कौन दिया? ఈ శరీరానికి బలం ఇచ్చింది ఎవరు? इस शरीर को ताकत कौन दिया? ఇంతకాలం మన బ్రతకటానికి ఈ భూమి మీద ఆహారాన్ని మనకి ఇచ్చింది ఎవరు? इतना दिन इस संसार में जीने के लिए हमें कौन अच्छे आहार दिया है? మనకు తెలుసు ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడే అన్ని కూడా మనకు ఆహారానికి సంబంధించినవి, వెలుగు గాని వాయువు గాని అన్ని కూడా దేవుడే కలుగు చేసినట్టు సృష్టి స్పష్టంగా इस తెలియజేస్తుంది. सृष्टि में हवा हो, पानी हो, सूर्य हो, चंद्र हो, ये सब कुछ बारिश सब परमेश्वर देता है. ఆహారం కూడా దేవుడిచ్చినట్లే స్పష్టంగా తెలుస్తుంది. अन्न और अन्न भी हमको प्रभु देता है. దేవుడిచ్చిందే మనం తినగలుగుతున్నాం. प्रभु जो दिया है वही हम खाते हैं. దానివల్ల మన శరీరం అష్టపుష్టిగా తయారవుతుంది. उसी के अनुसार हमारे शरीर में हष्ट पुष्ट हो जाता है. ఆ శక్తిని బట్టి మనం ఉద్యోగం చేసుకోగలుగుతున్నాం, వ్యవసాయం చేసుకోగలుగుతున్నాం. उसी शक्ति से हम नौकरी करते हैं और खेती बाड़ी करते हैं. అందుకే అంటున్నాడు అది నా సొత్తు, నేను మీకు ఇంత ఇచ్చానే, ఇంతలో కొంత ఇవ్వడం అనేది అది నా సొత్తు वो అంటున్నాడు. मेरा भाग है, आपको इतना दिया तो इतना में से थोड़ा सा देना मेरा भाग है. ఎవరైతే దేవుని శక్తి వలన నేను దీన్ని సంపాదించుకోగలిగాను అనుకుంటున్నాడో ఆ మనిషి దేవునికి ఇవ్వాల్సిన భాగమని ఖచ్చితంగా గుర్తిస్తాడు. कौन परमेश्वर की शक्ति कृपा अनुग्रह के द्वारा मैं जीवित हूँ, मैं कमाता हूँ करके सोचेंगे, वो जरूर परमेश्वर के लिए अपना भाग देता है. ఎవరైతే
నా శక్తితో సంపాదిస్తున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను అనుకుంటాడు. ఆ మనిషి మాత్రం దేవునికి ఇవ్వడు. कौन मेरा शक्ति मेरा बल से नौकरी कर रहा हूँ, मेरा ताकत से कर रहा हूँ, बुद्धि ज्ञान से कर रहा हूँ, सोचते वो प्रभु के लिए नहीं देता है, పదవ భాగం ఇవ్వడు. दशमांश नहीं देता। మరి ప్రతిష్ఠ చేసుకుంటాడు, నేను ఇస్తానని ఒప్పుకుంటాడు, అది కూడా ఇవ్వడు. कुछ लोग मैं दे दूंगा करके सोचता है, वो भूल जाता है, देगा भी नहीं। అలాగే ప్రథమ ఫలాలు అంతకంటే ఇవ్వరు. प्रथम फल पहला फल भी नहीं देते। అది ఇంకా సహజంగా ఆ గ్రామాల ప్రాంతాల్లో చూస్తాం. పంటలో ప్రథమ ఫలం అనేది మొట్టమొదటికి వచ్చిన ఫలాలు తీసుకెళ్లి ఆ దైవదాసునికి ఇస్తారు. हम गांव में देखते हैं, पहला उपज हमारे खेत में पहला उपज लेके प्रभु का दास के हाथ में रख के आशीर्वाद लेते हैं। సో మీకు తెలుసా, పంటలో కొంత భాగము పొలాలు పనిచేసే వాళ్ళకి తెలుసు, పంటలు మనం పొలం వేసినప్పుడు కొంత భాగం అక్కడక్క కంకులు పైకి వస్తాయి అన్నిటికంటే ఎక్కువగా. आपको पता है जो खेती बाड़ी करते हैं सबसे पहले कुछ ही धान ऊपर आ जाता है, उसको काट करके फूले। वो फूले लेके और आके वो प्रभु का दास को देते हैं। ఆ పొలములో కొంత భాగం అక్కడక్కడ కొన్ని కంకులు పైకి ఎందుకు వస్తాయి అని దైవజనులు చెప్పారో తెలుసా? क्यों ऊपर कुछ धान ऊपर आ जाता है फूले के जैसे, మా మిగిలిన పంట కంటే ఎక్కువ ఎత్తులో వస్తాయి అంట. अगर जो फसल है उससे आगे थोड़ा पहले आता है। ఎందుకు వస్తాయి తెలుసా? क्यों आता है? నన్ను దేవునికి అర్పించమని వస్తాయి అంట. मुझे परमेश्वर को अर्पण दे दो। తో తెలుసా ఈ విషయం మనకి? पता है आप लोगों को? ఊర్లో పొలాల్లో పనిచేసే వాళ్ళు गांव में जो खेती बाड़ी करते हैं ముందుగా కొన్ని ఏదైతే ఆ వడ్డులు కొంచెం ముదిరిని అనుకుంటారో जो धान पक गया వాటిని ముందుగానే ఆ పై తలలు కోసుకొచ్చుకుంటారు. अब ऊपर का वो काट के आते हैं। దేవునికి ఇవ్వాల్సిందేమో విశ్వాసులకి గుర్తుంటది కానీ మిగిలిన వాళ్ళకి గుర్తుండదు. अगर विश्वासियों को भी याद है प्रभु को देने के लिए, बाकी लोगों को याद नहीं है। అప్పుడు ఏం చేస్తారంటే వాటిని ఇంట్లో తినేదాని కోసం, పిల్లల కోసం వాటిని తినేదాని కోసం ఏపుకొని పచ్చ బియ్యం తయారు చేసుకోవటం, అటుకులు తయారు చేసుకోవటం చేసుకుంటారు. अगर घर में खाने पीने के लिए उसको इस्तेमाल करते हैं। కానీ అది వాస్తవంగా ఇజ్రాయేలు భూమిలోనైతేనంట ఆ ఒక అంకులంట ముందుగా కొన్ని పైకి వస్తాయంట, నన్ను దేవునికి అర్పించు అని. अगर इजराइल देश में जाएगा तो पहले ही वो कुछ फसल ऊपर आ जाता है, पहले मुझे परमेश्वर को अर्पण करो। ఎందుకంటే ఆ ఇజ్రాయేలుకి ఆ స్వాస్థ్యం ఇచ్చింది దేవుడు. क्योंकि इजराइलों को उस देश ने जो दिया है तो प्रभु दिया है। ఆ పంట పొలాలు, ఆ ఆస్తి లేక మంచి పాలు తేనె ప్రవహించే దేశాన్ని ఇచ్చింది దేవుడు. और दूध और शहद बहने वाला देश, वो फसल, वो खेती बाड़ी अच्छे वो आशीष दिया जो परमेश्वर ने। అందుకే ఆ భూమి కూడా నన్ను దేవునికి అర్పించమని మంచి ఫలాలను ముందుగా మొలిపిస్తుంది. उस भूमि भी वो फसल भी पहले मुझे परमेश्वर दे दो करके वो ऊपर आ जाता, दान उसको काट के देते। మనమైతే రోమా పత్రికలో ఉన్నట్టు సృష్టి అంతా కూడా మిగులు ఆసక్తితో అపేక్షిస్తుంది, నాకు విడుదల కావాలని ఎదురు చూస్తుందనే మాటను గుర్తు చేసుకుంటాం. हम ये करके सृष्टि कहता है मुझे प्रभु के लिए अर्पण करो करके सृष्टि भी कहता है। తన విడుదల కోసం సృష్టి మూలుగుతుంది అని మన अपने రోమా పత్రికలో చూస్తాం. छुटकारा के लिए वो सृष्टि भी इंतजार करता है। అయితే ఈ మాటను గుర్తు చేసుకోము. और ये बात को हम ध्यान नहीं देते। నేను దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం మూలుగుతుంది దేవుడికి ఇవ్వాలనుకోము. अगर मैंने जो दशमांश देना है वो दशमांश से पुकारता है करके नहीं सोचते। నేను దేవునికి ఇవ్వాల్సిన, నేను నిర్ణయించుకుని దేవునికి ఇస్తానన్నానే అది మూలుగుతుంది దేవునికి ఇద్దాము అనుకోరు. मैंने जो निर्णय किया प्रभु को देने के लिए, वो देने के लिए आगे नहीं बढ़ते हैं। ఒక వ్యక్తి మన సంఘ జీవితంలో పరిచయం అయ్యారు. एक व्यक्ति हमारे कलीसिया में हमको परिचित हो गया। వాళ్ళ బంగారం పోయింది. उनका सोना खो गया। అయితే అది ఎంత ఎతికినా దొరకలేదు. वो सोना कितना भी ढूंढा वो नहीं मिला। అయితే ఆ సిస్టర్ గారు అన్నారు, నా బంగారం గనుక నాకు దొరికినట్లయితే अगर मेरा सोना मुझे मिल जाएगा तो మీరు ప్రార్థన చేయండి, आप प्रार्थना करो, అది ప్రభు పనికే ఇస్తాను, నేను ఉంచుకోను అనింది. वो सोना प्रभु की काम के लिए दे दूंगा, मैं घर में नहीं रखूंगा। సో ఇది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన సమర్పణ అది. अगर सचमुच ही परमेश्वर को देने के लिए उन्होंने समर्पित किया, నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది మాకు. बहुत आश्चर्यचकित हो गया हम। ప్రభు ఆ మనసును చూడు నాయన, నువ్వు ఖచ్చితంగా అది దొరికేటట్లు చేయని ప్రార్థన చేశాం. हमने प्रार्थना किया वो सोना मिल जाए। అయితే ఖచ్చితంగా ఆ బంగారం దొరికిపోయింది. आज सोना मिल चुका है। అయితే ఇచ్చింది అనుకుంటున్నారా? दे दिया क्या? ఇవ్వలా. नहीं दिया। ఇవ్వలా नहीं दिया। అంటే ఒప్పుకుంటారు, అదే ప్రతిష్ట అర్పణ అంటే నేను ప్రతిష్ఠ చేసుకుంటాను, నేను దేవునికి ఇస్తాను అని ఇవ్వలా. वो लोग अपने आप को प्रतिष्ठित करता है, हम प्रभु को दे दूंगा, కానీ ఇవ్వలా. नहीं दिया। ఒక సహోదరుడు ఉన్నాడు. एक भाई है, ఆ సహోదరుడికి ఎంత కాలం నుంచి రావాల్సిన జీతం రావటం లేదు. उस भाई को कई महीने से वो सैलरी नहीं मिल रहे। అయితే ఆ సహోదరుడు ప్రార్థన చేయమని కోరాడు. वो भाई ने प्रार्थना करने के लिए हमको
बताया ప్రార్థన చేస్తే నా జీతం రావాల్సిన ఆ బకాయి అంతా కూడా నాకు దొరికితే మొత్తం దేవుని సేవకి ఇస్తానన్నాడు. अगर वो सैलरी जितना रुक गया है वो सैलरी आएगा तो मैं सब कुछ प्रभु को दे दूंगा। నిజంగా ప్రార్థన చేస్తే రాదనుకున్న ఆ శాలరీ అంతా వచ్చేసింది. हम प्रार्थना किया तो जो मिलेगा ही नहीं एक पैसा भी, सारे सैलरी मिल गया। మీరు అనుకుంటున్నారేమో ఆ సిస్టర్ లాగా ఈ బ్రదర్ కూడా ఇవ్వలేదు కావాలని. आप सोचते हैं वो सिस्टर की जैसे ये ब्रदर भी नहीं दिया, కానీ ఆ బ్రదర్ అనుకున్నది అనుకున్నట్లుగా మొత్తం ఇచ్చేశాడు. वो ब्रदर पूरा जो बताया जो सोचा सब कुछ दे दिया। మీకు తెలుసా అతని జీతం అప్పుడు 2000 రూపాయలు, उनका सैलरी है मंथली 2000, కానీ అతనికి అప్పుడు రావాల్సిన బకాయి రావాల్సిన రొక్కం 15000 రూపాయలు. उनको आने का था 10,000 15,000। అయితే ఆలోచన నేనన్నాను, ఇంకా నీ తక్కువ జీతం అయ్యా ఉంచుకోలే అన్నా గానీ లేదు, నేను మొక్కుకున్నాను దేవునికి ప్రతిష్ఠించుకున్నానని 15కు 15 దేవుని పని కోసం. हमने बोला कम सैलरी है ये आपके लिए होता है, बैंक में डालो करके हमने बोला है। नहीं नहीं नहीं, मैंने प्रभु को मन्नत मांगा है, मैं प्रभु को दे दूंगा। అతనిచ్చిన ఆ డబ్బుతో కొంత డబ్బు కలిపి మొట్టమొదటిసారిగా మన సంఘం కోసం కంప్యూటర్ కొన్నాం. उस पैसा से थोड़ा पैसा मिला करके सबसे पहले मैंने कंप्यूटर खरीद लिया సంఘం కోసం. कलिसिया के लिए। అప్పుడు పత్రికలు కూడా మనం ఘనంగా నడిపాం. बहुत पत्रिका में छाप दिया, बहुत गोंडा गर्दी सेटर रवड़ी सेटर सब मन फिराया। చూడండి దేవుని కార్యాలకి మన అర్పణలు ఎలాగ ఉపయోగపడతాయి. देखो प्रभु का कार्य के लिए हमने समर्पित करा तो कितना उपयोग भी आ गई। అంతేగాని దేవుడు ఏదో తింటాడు, దేవుడికి ఏదో డబ్బుతో అవసరం అనుకోకండి. परमेश्वर खाएगा, परमेश्वर का पैसा का जरूरत है। हाँ नहीं तो कुछ लोग बोलते हैं हाँ परमेश्वर का जरूरत है क्या पैसा के लिए, ऐसा मत सोचना। వేరే విధంగా అనుకుంటారు మళ్ళీ. वो सोचते अलग रूप से सोचते हैं। ఇక్కడ చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో. यहाँ देखो मलाकी 3:10 में क्या कहता है, నా మందిరములో ఆహారముడునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి, దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకెండలు విప్పి పట్టజాలనంత విస్తారం విప్పి ఆకాశపు వాకెండలు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను అంటున్నాడు. देखो मलाकी चैप्टर 3 और वर्ष 10 में कहता है सारे दशमांश भंडार में ले आओ कि मेरे भवन में भोजन वस्तु रहे। और सेनाओं का यहोवा ये कहता है कि ऐसा करके मुझे परखो कि मैं आकाश के जिरो का तुम्हारे लिए खोल कर तुम्हारे ऊपर अपरंपर आशीष की वर्ष करता हूं कि नहीं। ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, देखो यहाँ क्या कहता है, నా మందిరంలో ఆహారం ఉండేదానికి తీసుకురండి అన్నాడు. मेरा मंदिर में जो आहार रहेगा तो लेके आओ, తూగదు ఉండు నిమిత్తము తీసుకురండి. मेरे मंदिर में आहार रहना है इसलिए लेके आओ। ఇక్కడ మరి చూడండి ఆ సహోదరుడు ఇచ్చిన 15,000 బట్టి మన కంప్యూటర్ కొనటం వల్ల ఎంత సువార్త మనం ఆ పత్రికల ద్వారా అందించగలిగాం. अगर उन्होंने 15,000 दे दिया तो हमने कंप्यूटर खरीद लिया, वो बहुत लोग प्रभु में आशीष में आ गया। ఎంత మందికి సువార్త कितने అందించగలిగాం. लोगों को पत्रिका हमने भेज दिया। దేవుని ఆహారం అంటే జీవమైన వాక్యం అనేక మందికి అందించడానికి ఉపయోగపడేది. परमेश्वर का भोजन वस्तु मतलब है जीवन का रोटी है, बहुत लोग आत्मा के लिए हमने बांट दिया। ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు నాకు ఆకలి అయిపోయింది అన్నాడు సమరయ స్త్రీతో మాట్లాడి. जब समरय स्त्री से बात करते समय शिष्यों ने आए तो क्या बोला, मेरा भोजन पूरा हो गया, అంటే నా ఆకలి తీరిపోయింది. मेरा भूख मिट गया। అంటే ఏం చేశాడు అక్కడ యేసయ్య? क्या किया वहां यीशु मसीह ने? సువార్తను అందించాడు. सुसमाचार को उन्होंने बांट दिया। ఆ అందించడం వల్ల ఆ పాపాత్మురాలైన స్త్రీ రక్షించబడింది. अब वो सुसमाचार से वो पापिन का स्त्री उद्धार पाया। కాబట్టి మనం ఇచ్చేవి దేవుని పని కోసం, దేవుని సువార్త వెదజల్లాలని దేవుడు అందుకు అడుగుతున్నాడు. అది నా భాగం, నా మందిరంలో ఉండాలి, మీరు తీసుకురండి అని. हम जो परमेश्वर के लिए दशमांश जो भी भाग देते हैं ये परमेश्वर को सुसमाचार को आगे बढ़ाने के लिए, इसलिए मेरा मंदिर में लेके आओ, मेरा भोजन वस्तु मेरा मंदिर में रहेंगे करके बोलता है। అలా కాకపోతే ऐसा नहीं तो మన ఢిల్లీలో ఎవ్వరు కూడా చేయలేని పని దేవుడు మన చేత చేపించాడు. చూడండి देखो दिल्ली में कितना सुसमाचार हो रहे, बहुत सुसमाचार दिल्ली में हो रहे। ఎవ్వరు కూడా మరి ఈ మధ్యకాలంలో వచ్చిన ఏ దైవదాసులు కూడా కట్టించలేని విధంగా మనకు దేవుడు మంచి మందిరాన్ని కట్టుకునే అవకాశం ఇచ్చాడు. हमारा दिल्ली में हमसे पहले जो भी आया था वो भी मंदिर नहीं बनाया, सिर्फ हमने इंडियन फेलोशिप ने मंदिर बनाया। మరి అందులో కావలసిన ప్రతి అవసరమైన వస్తువులు కూడా మనం విముడ్చుకోగలిగామంటే మరి మనం ఇచ్చిన ఆ ప్రథమ ఫలాలు ప్రతిష్టార్పణ వల్ల దేవుని పని జరిగించడానికి కదా. हमारे जो चर्च में बहुत कुछ है, कोई कमी घटी नहीं है वहां, तो फिर भी देखो आप लोग देते हैं, उसी से ही हमारा मंदिर में
अच्छे सुविधा है। కాబట్టి దేవుని పనికి మనం ఇస్తున్నాం కదా, अगर परमेश्वर के काम के लिए हम देते हैं అప్పుడు దేవుడు అంటున్నాడు, तब प्रभु कहता है ఇస్తే గనుక, अगर दे देगा तो, ఇచ్చి నన్ను శోధిస్తే గనుక, अगर आप दे के परखो, అప్పుడు ఆకాశపు వాకిండ్లు ఇప్పి నీ కొరకు పట్టజాలనంత విస్తారమైన దివ్యలు కుమ్మరిస్తాడు. अब देखो आकाश के जरों का तुम्हारे लिए खोल कर तुम्हारे ऊपर परम अपरंपार आशीष की वर्ष करता हूं कि नहीं। అలాగా మనం చూసినట్లు సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనంలో 10వ వచనంలో కూడా అదే కదా చెప్పాడు. अगर नीति वचन को फिर एक बार देखेंगे 3:10 में क्या कहा, అక్కడ మనం దేవునికి గనక మనం ఇవ్వాల్సిన భాగం ఇస్తేనట, अगर प्रभु को हम जो कुछ देना है अगर देगा तो మనకు సమృద్ధికరమైన ఆశీర్వాదం దొరుకుతుంది. हमको बहुत अच्छा आशीर्वाद पृथ्वी में मिलेगा। కాబట్టి దేవునికి ఇచ్చేవాళ్ళు ఎలా ఇవ్వాలి? अगर प्रभु को देने वाला कैसा देना चाहिए, సంతోషంగా ఇవ్వాలి. खुशी से देना चाहिए। అసలు నిజంగా ఒక మాట చెప్పనా, अगर सचमुच एक बात बताऊं, ఎవరైతే నేను రక్షించబడ్డాను అంటారో, मैं उद्धार पाया अगर कोई सोचेगा तो, ఎవరైతే నేను బాప్తీసం తీసుకున్నానని తన రక్షణను ప్రమాణపూర్వకంగా సాక్ష్య రూపంగా తెలియపరుస్తున్నారో, कौन में बपतिस्मा भी ले लिया करके अगर अपने उद्धार की रास्ता में अपने प्रमाण से प्रभु से कहते हैं, వాళ్ళు ఖచ్చితంగా ఇంకొక ఆత్మ రక్షించబడాలన్న ఆలోచనతో ఖచ్చితంగా దశమ భాగాలు ఇస్తారు, ప్రథమ ఫలాలు ఇస్తారు, ప్రతిష్టార్పణలు ఇస్తారు. अगर सचमुच एक आत्मा को हमने प्रभु में लाने के लिए क्या करते हैं, दशमांश देते हैं, अगर प्रथम फल भी देते हैं और मन्नत मांगे तो वो भी देते हैं। ఎందుకంటే మనకు తెలిసిపోయింది రక్షణ అంటే ఏంటో అనేది. हमको पता चल गया उद्धार का मतलब क्या है, అది మనకి ఎలా దొరికిందనే తెలిసిపోయింది. कैसे हमको मिल गया। మనకు రక్షణ ఇవ్వటం కోసం యేసయ్య ప్రభుల వారు రక్తశక్తమైపోయి సిలువలో ప్రాణాన్నే పెట్టాడే. మనం కొంత ధనం కొంత సొమ్ము ఇవ్వలేము. यीशु मसीह हमारे उद्धार के लिए छुटकारे के लिए अपना पूरा लहू बहाया। क्या हमने सुसमाचार के लिए हमने अपने भाग में नहीं दे सकते? అది కూడా దేవుడిచ్చిన దానిలో నుంచి, वो भी प्रभु परमेश्वर ने हमको दे दिया, అందులో నుంచి ఇవ్వటానికి, उसमें से हम देने के लिए। అగర ఏదన్నా కారణం చేత మనం పని చేయలేని స్థితిలో అయిపోయామనుకో, अगर कोई भी कारण से हम काम नहीं कर पाएंगे అప్పుడు సంపాదించగలుగుతామా? तब कमा सकते हैं हम। అప్పుడు పంట పొలాలు పనులు చేసుకోగలుగుతామా? अब और खेती कर सकते हैं हम, అప్పుడు ఏం చేస్తాం? మనకే नौकरी कर తింటానికి सकते हैं हम, మనకు తినడానికి ఉండదు. हमको खाने के लिए भी नहीं। ఇంకప్పుడు ఏమిస్తాం దేవునికి? हम क्या देंगे तब? కాబట్టి ఆ స్థితి రాక మునిపే वो हालत ना होने से पहले ఇవ్వలేని వాళ్ళంతా కూడా, ఇంత దానికి ఇవ్వనోళ్ళు కూడా, ఒప్పుకుని ఇవ్వనోళ్ళు కూడా క్షమాపణ కోరి దేవుని కోసం ఇవ్వాలి. अभी तक जो दशमांश नहीं दे रहे वो भी दे दो, जो दे दूंगा करके नहीं दिया वो भी दे दो। ఎందుకంటే क्यों? చాలా మంది అంటారు, बहुत लोग सोचते हैं ఇప్పుడు చెప్పినవి గానీ ఇంకా చాలా కొటేషన్లు అన్ని కూడా పాత నిబంధనలో కదా, हाँ अभी जब तक को पता है तो वो पुराना नियम में है। కొత్త నిబంధనలు అసలు దశమ భాగంతో పని లేదు అంటున్నాడు. हाँ नया नियम में कोई दशमांश देने के लिए है ही नहीं कर। कुछ लोग बोलता है, कुछ लोग पूछते भी हमसे। అయితే ఇది మీరు పొరపాట్లో ఉన్నారు ఈ విషయంలో. आप लोग बहुत गलत विचार से है। కొత్త నిబంధన ఏమంటుందో తెలుసా? नया नियम क्या बोलती पता है? నీకు కలిగిందంతా ఇవ్వమంటుంది. आपके पास जब 4,000 तनख्वाह तो 4,000 तनख्वाह दे दो। అసలు నీకు నువ్వు పూర్తిగా దేవునికి అర్పణ అయిపోతుంది. अपने आप को पूरी तरह प्रभु को समर्पण करो। ఆ పాత నిబంధన అయితే 10వ భాగమే అడిగింది. पुराना नियम दशमांश मांगा आपसे। 23వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభులు కూడా 10వ భాగము ఇవ్వాల్సినది మాట సబబే అన్నట్టు కూడా చెప్పాడు. अगर कौन सा 23? 20 మత్తయి సువార్త मत्ती 23 सुसमाचार 23 में भी क्या कहा? 23లో 23 में क्या कहा? మీరు ఇచ్చిన దశమ భాగం కరెక్ట్ ఇవ్వాల్సిందే అంటున్నాడు. आप जो दशमांश देते वो देना ही है। ఇంకా మనం చూస్తే और हम देखेगा तो పేద ఒక విధవరాలు ఉంది. वो गरीब विधवा है। యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కానుకల పెట్టి దగ్గర నుంచుని ఉన్నాడు. यीशु मसीह जो भेंट देने वाला उस बेटी के पास भेंट के पास वो खड़ा है। ఆమెకు దగ్గర 2 కాసులే ఉంటే 2కి 2 వేసేసిందంట. उसके बाद 2 दमड़ी है, वो पूरे 2 दमड़ी दे दिए। అక్కడ దశమ భాగాలు వచ్చిన వాళ్ళని శబాష్ అనల. అక్కడ वहां दशमांश दिया, उनको शाबाश नहीं बोला। వాళ్ళకి ఎక్కువ ఉండంట, కొంత ఇస్తున్నారంట. ఆ మాట రాశాడు గాని వాళ్ళు 10వ భాగాన్ని వాళ్ళు 10వ భాగాన్ని బాగా ఇచ్చారు అనలేదు. उनके पास बहुत है, उसमें से थोड़ा सा दिया, ये नहीं बोला वो दशमांश दिया कर, कैसा नहीं बोला। చాలా కరెక్ట్ గా 10వ భాగాన్ని నెరవేర్చారు అనలా. वो बहुत अच्छा है यार तुमने दशमांश दे दिया। ఎవరిని అన్నాడు? किसको बोला? ఎవరి దగ్గరికి అయితే కొంత ఉందో రేపటి గురించి ఆలోచించకుండా అంత ఇచ్చినాముని గురించి हम कल के लिए नहीं सोचा। उसके पास 2 दमड़ी है, वो 2 दमड़ी अपना जीवन पूरा दे दिया करके बाइबल में लिखा है। నిజంగా కొత్త నిబంధన అనుసరిస్తున్నాను అనుకుంటే గనుక, अगर आप लोग नया नियम को अनुसरण कर रहे, మొత్తం ఇచ్చేయండి మీ జీతం అంతా. पूरा सैलरी भी दे दो, మొత్తం ఇచ్చేయండి మీ జీతం पूरा అంతా. सैलरी दो। अगर सचमुच उद्धार पाएगा तो और उद्धार में चलेगा तो। మరి ఒప్పుకుంటారా? अगर लोग मानते हैं మొత్తం ఇస్తానికి ఒప్పుకుంటారా? पूरा देने के मानते हैं? नहीं मानते। మనకి కొత్త నిబంధన గ్రంథంలో ఆది సంఘాన్ని చూస్తే ఎలా ఉంది? अगर वो नया नियम में पुराना कलिसिया नहीं,
ఆది కాల आदि काल का कलिसिया क्या कहा, అక్కడ ఎలా ఎలా ఉంది, वहां क्या लिखा? వాళ్ళకి కలిగిందంతా కూడా అమ్మి తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. उनके पास जो कुछ है वो बेच करके प्रेरितों की पांव के तले रखा है। వాళ్ళ విశ్వాసం ముందు మన విశ్వాసం చూసుకుంటే సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది. उनका विश्वास का सामने अगर हमारा विश्वास देखे तो हम शर्मिंदा करके सर नीचे करेंगे। కానీ నేను మాత్రం దేవుని ఎదుట గర్వంగా సంతోషంగా చెప్పగలుగుతా. अगर मैं घमंड से कहता हूं प्रभु के पास, ఎందుకంటే 10వ భాగం ఇవ్వాలన్న నియమాన్ని పెట్టుకున్నాం మేము. मैं 10वांश भी देने के लिए मैंने नियम को रख लिया। దేవుని సేవ చేస్తూ ఆ మరి 10వ భాగం దేవునికి ఇవ్వాల్సిన అవసరం లేదు. अगर 10वांश हम सेवा कर रहे थे, हमने पूरी तरह दे रहे, लेकिन 10वांश देने की जरूरत भी नहीं है। అంతేగాక మరి వచ్చే రాబడిలోది మేము వాడుకోవాల్సిన అనుకూలం వాక్యం చెప్తున్నా వాటిని వాడుకోలేదు. वचन कहता है जो कुछ आते हैं उसमें से आप खर्च कर सकते हो, అయినా వాటిని వాడుకోలేదు. उसको हम इस्तेमाल नहीं करते, వాటిని వాడుకోకుండా उसको इस्तेमाल नहीं करते हुए మాకొచ్చిన దానిలో ఉద్యోగం చేయాలని దేవుడు చెప్పాడు కాబట్టి మాకొచ్చిన దానిలో 10వ భాగం ఇచ్చాం. हमको नौकरी करो करके सेवा करो करके बोला, उसमें से 10वांश दिया, అంత మాత్రమే కాకుండా वहां तक भी नहीं है। మిగిలిన వాళ్ళైతే మీరు 10వ భాగం ఇచ్చి చేతులు దులిపేసుకుని ఉండొచ్చు. अब बहुत लोग सोचते हैं 10वांश दिया तो हो गए भाई, दे दिया। అయితే మీకు అందరికి తెలుసు, పాత వాళ్ళందరికీ తెలుసు, और पुराना लोग कलिसिया में जो पुराना लोग है वो सबको पता है। సరోజన్ నగర్ లో ఉండగా మరి ఎంత మంది వచ్చేవాళ్ళు, ఎంత మంది పోయేవాళ్ళు, ఎంత మంది ఎన్ని రాత్రులు ఉండేవాళ్ళు, ఎన్ని సమయాల భోజనాలు జరిగాయి. మరి వాళ్ళ ప్రయాణాల ఖర్చులు కూడా మరి మా ఇంట్లో పేస్ట్ ఏంటి, కొబ్బరి నూనె ఏంటి, ప్రతిదీ సబ్బు ఏంటి, పౌడర్ ఏంటి, అన్ని కూడా దేవునికి इस तरह हम बताएंगे तो पूरे रात पूरे दिन पूरे रात हो जाएंगे। हमने जो प्रभु के लिए जो कुछ भी किया, जो भी घर पर आता है, चाय नाश्ता पानी, उनका ऑटो खर्च, उनका कपड़ा नहीं तो कपड़ा, सब कुछ हमने पूरा करके उनको उद्धार में लेके गए। आप प्रभु అంత చేసి కూడా ఎక్కువ ఇచ్చాను అనుకోలేదు. हम ऐसा करके घमंड नहीं करते हैं, ताना नहीं मारते हैं, हमने प्रभु कुछ नहीं दिया प्रभु करके सोचते हैं। ఎందుకంటే ఇంకా ఎంతో చేయాలని ఆశ. जितना और भी कुछ करना है हमको, ఎందుకంటే ఆయన ఇచ్చిన రక్షణ ముందు మనం ఏమి ఇచ్చినా గానీ ఎందుకు పనికిరాదు. उनके उद्धार के सामने हम कुछ भी नहीं है। కాబట్టి ఆయన 10వ భాగం గురించి ఖండితమైన ఆజ్ఞ పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను ఖచ్చితంగా చెప్పాడు. దాన్ని అనుసరించాల్సిందే. 10वांश के बारे में पुराना नियम में भी बताया, नया नियम में भी बताया, उसको पूरा करना ही पड़ेगा। అంతేకాకుండా లేవి కాండములో చూడండి 22వ అధ్యాయము 29వ వచనంలో, लवी अवस्था 22 देख लीजिए, लवी अवस्था 22, 22వ అధ్యాయము, लवी अवस्था 20, నిర్గమకాండం 22వ అధ్యాయము निर्गमन 22, 29వ వచనము, निर्गमन 22 और 29। నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు, నీ కుమారుల్లో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. देखो, अपने खेतों की उपज और फलों के रस में से कुछ मुझे देने में विलंब ना करना, अपने बेटों में से पहलौठों को मुझे देना। ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? यहाँ प्रभु क्या कहता है? దేవునికి ఇచ్చే వాటిని విషయంలో అశ్రద్ధ చూపొద్దు. प्रभु को देने वालों में कोई विलंब नहीं करना। చాలా మంది ఏమనుకుంటారు, बहुत लोग क्या सोचते हैं, ఈ వారం ఆ బడ్జెట్ కొంచెం అటు ఇటు అయింది, ఆ డబ్బులు కొంచెం అవసరమైనలే, వచ్చే వారం వచ్చే నెలలో ఇద్దామలే అనుకుంటూ ఉంటారు. कुछ लोग भी सोचते हैं अगर इस बार थोड़ा सा ज्यादा तंगी हो गया अगले महीने दे देंगे करके सोचते हैं। కానీ ఇక్కడ ఏమంటున్నాడు వాక్యము? अब यहाँ क्या कहता है? నువ్వు ఇచ్చే దాని విషయంలో అశ్రద్ధ చెయ్యొద్దు, ఆలస్యం చెయ్యొద్దు. और आप देने के लिए विलंबन मत करना। ఇక దానికి ఇంకా దేవుడు ఇంకా స్పష్టంగా ఇంకా చక్కగా మాట లేవి కాండంలో చెప్తున్నాడు చూడండి. और लेवी अवस्था में और कुछ बात अच्छे बताता है, देख लीजिए लेवी अवस्था में 27వ అధ్యాయము 31వ వచనం చూస్తే, अगर लेवी अवस्था देखो 27:31 చూస్తే 27 31 देखो 27 ఒకడు తాను 31 చెల్లింపవలసిన దశమ భాగములో దేనినైనను విడపింపగోరిన ఎడల దానిలో 5వ వంతును దానితో కలుపవలెను. देखो क्या है कि 27-31 में क्या लिखा है, एक बार ध्यान से इस बात को नोट करना। यदि कोई अपने दशमांश में से कुछ छुड़ाना चाहे तो 5वें भाग बढ़ाकर उसको छुड़ाए। పాత కాలంలో पुराना नियम में వాళ్ళకున్న పశువులు గాని పక్షులు గాని వాళ్ళకున్న సంపాదన అంతట్లో 10వ భాగం ఇచ్చేవాళ్ళు. उनको पशु हो पक्षी हो जिसमें जो भी हो उसमें से दशमांश देते हैं। అనుకోండి ఒక 100 గొర్రెలు ఉన్నాయి, अगर 100 भेड़े हैं వాళ్ళ దగ్గర 100 గొర్రెల్లో 10 గొర్రెలు దేవునికి ఇవ్వాలి, और 100 भेड़िए में 10 भेड़िया प्रभु को देना है, भेड़ को प्रभु में देना है। అయితే వాటిని గనక నీకు అవసరము నీకు కావాలి అనుకుంటే ఏం చేయాలో తెలుసా? अगर आपको वो चाहिए करके सोचो तो क्या करना पता है? ఆ 10 గొర్రెలు ఒకవేళ अगर 10 भेड़े अगर
ఆ 10 గొర్రెలు आ 10 बेड़े 10,000కి అమ్ముడు పోతున్నాయి అనుకో, और 10,000 को हम उसको बेचते हैं, దానికి ఇంకా 5వ వంతు కూడా కలిపి ఇవ్వాలంట సంఘానికి. 5वां भाग मिला करके देना है उसको। అంటే దానికి ఫైనాలిటీ ఇంకా నువ్వు కట్టి ఇవ్వాలి ఎక్స్ట్రా, उनको पेनाल्टी डाल रहे उसमें నువ్వు ఇంకా ఎక్స్ట్రా ఇవ్వాలి, और ज्यादा देना पड़ेगा 5వ आपको, భాగం ఇవ్వాలి. 5वें भाग ज्यादा देना पड़ेगा। అర్థమవుతుందా? अब समझ में आ रहे हैं? నువ్వెవరైనా నువ్వు దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం విషయంలో ఇవ్వకుండా రేపో మాపో అంటున్నావు అనుకో, इतना लोग सुन रहे थे कि कोई भी दशमांश नहीं दे रहे, आज ही कल परसों तरसों बोलेगा ना, ఎంత ఆలస్యం చేస్తే అంత పెనాల్టీతో కట్టాలి నువ్వు దేవునికి. जितना तू देर करेंगे उतना तू पेनाल्टी भरना पड़ेगा। అంతేగాని ఏదో మిగిలిపోయి నీళ్ళు అనుకోకండి, सोचेंगे बच गए करके मत सोचना, అక్రమ అవసరం వస్తాయి అనుకోకండి, कोई जरूरतों को पूरा हो जाएंगे करके मत सोचना। అక్రమంగా సంపాదించే అన్ని జనులు ఉంటారు ఈ లోకంలో. बहुत लोग ऐसे अंधाधुन कमाई करते हैं। వాళ్ళకి ఏదైనా పెద్ద విపత్తు కలిసి వచ్చి లక్షల ఖర్చు అయినాయి అనుకోండి, अगर कोई बड़ा विपत्ति आके लाखों लाखों खर्च हो गए तो అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? वो लोग क्या सोचे पता है? అట్ట సంపాదించాను కాబట్టి ఎట్ట అవసరానికి వచ్చినాయి అనుకుంటారు. ऐसा भयानक रूप में मैंने कमाया 2 नंबर में, इसलिए ये सारी कमाई खर्च में आ गया। కానీ लेकिन అలా చేయటం వల్లే అలాంటి పరిస్థితి వచ్చిందని అర్థం చేసుకోరు. ऐसा बुरे काम करने से ऐसे बुरे विपत्ति आया करके ये नहीं सोचते हैं। దేవుని వాక్యం ఏం చెప్తుంది? प्रभु का वचन क्या कहता है? లోకాసు వార్త 6వ అధ్యాయం 38లో, लोकासु समाचार 6:38 కొటేషన్ చెప్పాడు. हाँ लोकासु 38లో 38 में, ఎలా కొలిస్తావో నువ్వు దేవునితో ఏ కొలత కొలుస్తావో అదే నీకు కొలవబడుతుంది. जैसा तू नापते हैं वैसा भी नापा जाएंगे। నువ్వు దేవునికి ఇవ్వలేదనుకో, अगर प्रभु को नहीं दिया, ఎలా తీసుకోవాలో ఆయన తీసుకుంటాడు. कैसे आपसे लेना है वो ले लेगा, అది కూడా వడ్డీతో సహా वो తీసుకుంటాడు. ब्याज के समेत ले लेगा। కాబట్టి దేవునితో చతురులు కాదు. प्रभु से तू मजाक मत करो। అసలు నిజంగా నువ్వు ఇవ్వటం లేదంటే నువ్వు సరిగా రక్షణ పొందలేదు, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. अगर सचमुच अगर आप नहीं दे रहे प्रभु को दशमांश ये प्रथम फल, आप उद्धार नहीं पाया, प्रभु का राज में भी नहीं जाएंगे। చాలా మంది అనుకుంటారు డబ్బుల కోసం ఇలాంటి సువార్త చెప్తున్నారు అని. बहुत लोग बोलते हैं पैसा के लिए सुसमाचार बता रहे। నిజంగా నువ్వు రక్షించబడితే ఇంకొకరు రక్షించబడాలన్న ఆసక్తి నీకు ఎందుకు ఉండదు? सचमुच अगर उद्धार पाएगा तो दूसरा भी उद्धार पाए करके हम आप क्यों नहीं सोचते हो? అలా ఆశ నీకు ఎందుకు ఉండదు? ऐसा आशा क्यों नहीं होता? అలాంటి వారి దగ్గరికి సువార్త వెళ్ళటానికి నీ డబ్బులు ఉపయోగానికి రావద్దా మరి? ऐसा लोगों के पास सुसमाचार जाने के लिए आपने दशमांश को इस्तेमाल करना ही पड़ेंगे। ఎలా ఎవ్వరు ఇవ్వకపోతే సువార్త ఎలా ముందుకు వెళ్తుంది? अगर ऐसा नहीं देगा तो सुसमाचार आगे कैसे ఆది बढ़ेंगे? కాలంలో అందరూ ఉన్నదంతా ఇచ్చారు కాబట్టి సువార్త ఈ మాత్రం నత్తనడక నడుస్తుంది. आदि कलिसिया में जो इसके पास है सब कुछ दे दिया, तभी से प्रभु का सेवा हो रहे। देखो आज ऐसा कहता है सुस्तीपन में हो रहे। ఎందుకని? क्यों? ఇప్పుడు ఇచ్చేవాళ్ళు తక్కువైపోయారు. देने वाले बहुत कम हो गए। ఎందుకంటే దిమాగ్ మైండ్ బాగా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మనిషికి. हमारा माइंड कई तरह की बातों में बेफजल में चल जाता है। సాతానుడు అనుకుంటున్నాడు, वो शैतान सोचता है నిజంగా నువ్వు రక్షించబడ్డావు అంటే, सचमुच अगर आप उद्धार पाएगा तो, నేను రక్షణ మార్గంలో ఉన్న క్రైస్తవుణ్ణి అన్నావు అంటే, अगर उद्धार पाएगा मार्ग में अगर आप मसीह है तो, నువ్వు దేవునికి ఉపయోగపడాలి. अगर प्रभु के लिए हम इस्तेमाल होना है, నీ డబ్బులు కానీ నీకు కలిగిన సమస్తం కూడా దేవుని సేవలో ఉపయోగపడాలి. आपका पैसा हो, आपके जो कुछ भी हो, प्रभु की सेवा में इस्तेमाल में आना है। అలా ఉపయోగపడటం లేదు అంటే, ऐसा इस्तेमाल में नहीं आए तो దేవుడు అంటే నీకు గౌరవం లేదు, प्रभु का को सम्मान नहीं करते हो, ఆ దేవుడు అంటే లెక్క లేదు. प्रभु के लिए तू तुच्छ जानते हो। ఆ దేవుడు అంటే లెక్క ఉంటే ఆయన పెట్టిన లెక్కను నువ్వు పూర్తి చేయవా? अगर प्रभु का तुच्छ नहीं करते हो तो वो जो नियम रखा है वो नियम को पूरा नहीं करते। నువ్వు ఆఫీసులో లెక్క చేయటం లేదంటే ఏంటి? ఆయన మాట వినలేదనేగా. तो आप ऑफिसर को आपने सम्मान नहीं दे रहे, इसका मतलब क्या है? उनकी बात नहीं सुन रहे आप। ఇప్పుడు దేవుడు నువ్వు లెక్క చేయట్లేదంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ నువ్వు పాటించటం లేదు. प्रभु को तुच्छ जानते हो, इसका मतलब प्रभु ने जो आज्ञा दी उस आज्ञा को पालन नहीं करते हो। అలాంటప్పుడు మన జీవితాల్లో ఆశీర్వాదాలు అనుకుంటాం కానీ సంపూర్ణమైన ఆశీర్వాదాలు ఉండవు. ऐसे प्रभु जो देने वाला आशीर्वाद वो नहीं आएंगे। కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి प्रभु में डर के मारे మీరు తర్వాత ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 1 నుండి 10 వరకు చదువుకోండి. बाद में आप लोग पढ़ लीजिए व्यवस्था विवरण 26వ అధ్యాయము 26 चैप्टर 26 चैप्टर 1 నుండి 15 వరకు చదువుకోండి. 1 से लेकर 10 तक आप पढ़ के देख लो। దేవునికి ఇచ్చే విషయం అక్కడ కూడా ఇంకా చాలా స్పష్టంగా రాయబడి ఉంది. प्रभु को देने के लिए वहां स्पष्ट रूप में वहां लिखा है। కాబట్టి నిజంగా రక్షించబడ్డామన్న ప్రతి ఆత్మ కూడా దేవునికి ఇవ్వాలని ఎంతో తయారుగా ఉంటుంది. सचमुच अगर हम उद्धार पाया है कि तो संपूर्ण रूप में प्रभु को देने के लिए हमारा मन व्याकुल हो जाता है। చాలా మంది అంట దేవునికి ఇచ్చి హృదయంలో లెక్కలేసుకుంటారంట. बहुत लोग प्रभु को दे के अपने मन में गिनती करते हैं। ఇంకా దేవునికి ఇచ్చి దైవదాసుని అంటారంట నీకు ఇచ్చాము అని. अगर प्रभु को दे करके प्रभु का दास को बोलता तुमको दे दिया हमने, ఇది మనం చాలా లెక్క చెప్పాల్సి ఉంటది. बहुत हम हिसाब देना पड़ेगा। మనకి సమయం లేదు కాబట్టి మరి మిగిలిన వచ్చిన మరలా ధ్యానం చేసుకుందాం. हमको समय नहीं है, बाकी वचन हम बहुत ध्यान करेंगे। రెండు చిన్న ప్రార్థన చేసుకుందాం. आइए सब लोग प्रार्थना करें। మహాపరిశుద్ధుని తండ్రి నీ పాదాలకు వందనాలు. प्रभु धन्यवाद करते हैं प्रभु,
నీవిచ్చిన రక్షణకి మేమేమిచ్చి కూడా నీ రుణం తీర్చుకోలేము ప్రభా. आपने जो उद्धार दिया प्रभु, उस उद्धार के बदले हम क्या दे सकते हैं प्रभु? కానీ ప్రభా నిజంగా నేను రక్షించబడ్డాను అంటే నేను నాకు కలిగిన సమస్తం నీదై ఉన్నది ప్రభా. अगर सचमुच में उद्धार पाएगा तो मेरे पास जो कुछ है प्रभु आपका है। అయినప్పటికీ నాయన మీరు ఈ फिर भी మందిరంలో ప్రభు, ఆహారమునున్నట్లు 10వ భాగం ప్రతిష్టార్పణ ప్రథమ ఫలాలు అడుగుతున్నారు. फिर भी प्रभु आपके मंदिर में भोजन वस्तु होने के लिए आपने प्रभु दशमांश और मन्नत और प्रथम फल मांगते हैं प्रभु। అయితే దావీదు లాంటి మంచి మనసును మాకు దయచేయండి. दावीद जैसा अच्छा मन हमें दे दो प्रभु। నేనేమి నా ప్రజలేమి ఏ గొప్ప వాళ్ళం కాదు मैं हूँ, मेरा प्रजा है, कोई महान नहीं है। ప్రభా, నువ్వు ఇచ్చిన దానిలో నుండే ఇస్తున్నాము मैं जो आप देते हो उसी में से दे रहे। ప్రభా. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయములో अगर वचन सुनने वाले हर एक इंसान के हृदय में నీవిచ్చిన దానిలో నేను ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్న मैं మనసు जो देता हूँ उसी में दे रहा हूँ, దీని నుండి తొలగిపోకుండా इससे ना हटते ఈ हुए, చిన్న ఆజ్ఞ వల్ల నరకానికి పాలు ये కాకుండా छोटा सा आज्ञा में नरक में ना जाते हुए నువ్వే పరిశుద్ధాత్ముడు నడిపించమని, पवित्र आत्मा आप ही इनको समझाइए, వాక్యం హృదయంలో चलाइए। నివసించినట్లు సహాయం చేయమని ये वचन हृदय में स्थिर रहने के लिए, मदद करने के लिए యేసునామములో అడుగుచున్నాము यीशु తండ్రి. मसीह के नाम से प्रार्थना करें। ఆమేన్. आमीन। हमारे पिता परमेश्वर का प्यार, यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युग तक सदा काल इम्मानुएल बन के रहे प्रभु। ఆమేన్. हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా.